మంచిది. ప్రభుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అందరికీ ప్రభు నామాన ప్రేమ వందనాలు. మరి లూకా సువార్తలో మిగిలి ఉన్న 39 నుండి 80 వరకు ఉన్న లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. 39 చదువుతున్నాను. మొదటి అధ్యాయం 39. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తునకు వందనము చేసెను. ఎలిజబెత్ మరి యొక్క వందన వచ్చిన వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేశాను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లా నేను ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మరి గాబ్రియేలు రావటం, మరియతో చెప్పటం, మరియా ఎలిజబెత్ దగ్గరికి తన బంధువురాలైన ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళటం, యూదా ప్రదేశం కొండ సీమలలో, అది బహుశా హెబ్రోను అని యెషయా గ్రంథం యెహోషువ గ్రంథం 20-21 అధ్యాయాలలో హెబ్రోను అనే ప్రాంతం లేక ఊరుగా మనం చూడగలుగుతాం. అక్కడికి వెళ్ళినట్లు చూస్తూ ఉన్నాం. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఎలిజబెత్ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎలిజబెత్ యొక్క గర్భంలో ఉన్నవాడు బాప్తిస్మిచ్చి యోహాను తన ప్రభు యొక్క తల్లి, తన తల్లికి కూడా ఆయనే ప్రభువు కాబట్టి తన ప్రభు యొక్క తల్లి రాకను బట్టి గంతులు వేసినట్లుగా గర్భంలో ఉండగానే మనం చూస్తూ ఉన్నాం. యోహానుకు ప్రభు ఆయనే, యోహానుకు మాత్రమే కాదు, యోహానుకి జన్మవుతున్న ఎలిజబెత్కు కూడా ప్రభు ఆయనే. కాబట్టి గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశాను అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మాత్రమే కాదు, ఆమెను చూడగానే, ఆమె రాగానే పరిశుద్ధాత్మతో నింపబడి మరి ఎలిజబెత్ మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మతో నింపబడగా అప్పటి వరకు కొంత సిగ్గుతోటి దాగి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక ఆత్మ నింపుదల కలిగిన వ్యక్తులు ఎవరికి భయపడరు. అందుకే ఆత్మతో నింపిన వారు ధైర్యంగా సువార్త బోధిస్తారు, ధైర్యంగా ప్రకటిస్తారు. కాబట్టి ఆమె ఆత్మతో నింపబడి బిగ్గరగా ఇట్లా నేను అనే మాట చూస్తూ ఉన్నాం. ఆమె కొన్ని మాటలు చెప్పింది. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అని చెప్పింది. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఎందుకంటే యూదా గోత్రములో ఉన్న కన్యకలు వారి మెస్సియా, వారి క్రీస్తు తనకు పుడితే బాగుండు అని ఆశపడే ఆ దినాలలో ఆ భాగ్యం ప్రభు ఈమెకు అనుగ్రహించాడు మరియకు. దానిని బట్టి ఆమె ఆనందిస్తూ ఉంది. నువ్వు ఆశీర్వదించబడిన దానవు స్త్రీలలో అంటూ ఉంది. చాలాసార్లు కొంతమంది కుళ్ళుకుంటారు, ఈ భాగ్యం నాకు దొరకలేదే, ఈ అదృష్టం నాకు దొరకలేదని. ఇలాంటివేవి మనం ఎలిజబెత్లో చూడటం లేదు. బదులుగా ఆమె పొగుడుతూ ఉంది, నీవు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలం ఆశీర్వదించబడును అంటూ మొదటి మాట ఆమె అన్నది, నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానం అన్నది. రెండవ మాట ప్రాముఖ్యంగా ఆమె అన్నది ఏంటంటే, అన్నీ మనం ధ్యానించలేం కాబట్టి, నా ప్రభువు తల్లి నా దగ్గరకు వచ్చింది అని చెప్తూ ఉంది. ఎంతో ఆనందిస్తూ ఉంది. ఏమంటుందంటే 43లో, నా ప్రభువు తల్లి నీ వద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. నా ప్రభువు తల్లి వచ్చింది ఎవరు? నా ప్రభువుకు జన్మనివ్వబోతున్న తల్లి నా దగ్గరికి రావటం, నేనే ఆమె దగ్గరికి వెళ్ళాలి, ఆ ప్రభువు దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఆమె నా ప్రభువుకు జన్మ ఇవ్వబోతుంది కాబట్టి. కానీ ఆమె నా దగ్గరికి వచ్చింది, ఎంత భాగ్యం నాకు ఇది అంటుంది. ఇదే తర్వాత మనం చూడగలుగుతాం కదా, యేసు ప్రభువుల వారే బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్ళాడు బాప్తిసం కొరకు. ఆయన వెంటనే ఏమిలాగే స్పందించాడు, తన తల్లి అయిన ఎలిజబెత్ లాగే స్పందించాడు. నేను నీ ద్వారా బాప్తిసం పొందవలసిన వాడిని ఉంటుండగా నువ్వు నన్ను బాప్తిసం ఇమ్మని అడుగుతున్నావా అంటే, ఎప్పటికీ నీతి నిమిత్తం ఇలాగూ కానిమ్మని ప్రభువు చెప్తాడు. కాబట్టి మరియా తన ప్రభు యొక్క తల్లి ఆమె దగ్గరకు రావటం నాకు ఎలాగూ ప్రాప్తించింది, ఇది నాకు భాగ్యం, ఇది నాకు ధన్యత అంటూ ఆమె కొనియాడుతుంది ప్రభుని. దానిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం.
ఇంకా పుట్టని శిశువుని గురించి ఆమె ఏమంటుందంటే ప్రభు అంటా ఉంది. అప్పుడే వర్తమానం అందుకుంది. ఆమె నజరేతును విడిచి యూదా ప్రదేశంలో కొండసీమల్లో ఉన్న హెబ్రోను ఆ ప్రాంతానికి, ఎలిజబెత్ గృహానికి, జకరియా గృహానికి ఆమె వచ్చింది. ఇంకా గర్భంలో మొదటి నెల ఇంకా సూచనలు కూడా ఇంకా కనబడకపోయినా ఆమె శిశువుని గురించి, ఇంకా పుట్టని అన్బోర్న్ బేబీ గురించి ఏమంటుందంటే నా ప్రభువు అంటూ ఉంది. కాబట్టి ఆ ప్రభువుని గురించిన జ్ఞానం కలిగిన ఎలిజబెత్ ఆ సంతోషకరమైన స్వర్తమానం కొరకై కొన్ని సంవత్సరాలుగా ఆ యూదులు ఎదురు చూస్తూ ఉండగా, ఇశ్రాయేల్ జనాంగం అంతా ఎదురు చూస్తూ ఉండగా ఆ సంగతి తెలియగానే నా ప్రభువు తల్లి అని ఆ శిశువుని గురించి ప్రభు అని సంబోధిస్తుంది. నా ప్రభువు తల్లి నా దగ్గరికి రావటం నాకెంత భాగ్యం అని ఆనందిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్న ఎలిజబెత్ను చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈమెను బట్టి మరియ కూడా ఇన్స్పైర్ అయిందని పోయిన పాఠంలో చెప్పాను కదా. మరియ కూడా 46లో చూస్తే అప్పుడు మరియ ఇట్లనెను అని మరియ కూడా ప్రభువుని స్తుతిస్తుంది. ఆమె మాటల్లో కొన్ని మనం చూద్దాం. ఆమె ప్రభువును ఘనపరిచింది. నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను అన్నా కూడా సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో ప్రభువుని స్తుతించింది. అలాగే మరియ కూడా ప్రభువుని స్తుతిస్తుంది. ఆయన 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 అని ప్రభువుని గురించి దాదాపు ఇక్కడ 5 పర్యాయాలు ఆమె ఉపయోగించింది. 47లో ఆయన అన్నది, 49లో ఆయన అనే మాట చూస్తూ ఉన్నాం, 50లో ఆయన, 51లో ఆయన, 55లో ఆయన. ప్రభువుని గురించి ఆయన యెషయా గ్రంథం 53లో కూడా ఆయన అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆమె నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది. 103వ కీర్తనలో మనం చూస్తాం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా అని పరిశుద్ధ నామమును స్తుతించుము, అని చేసిన ఉపకారములలో దేనిని మరొకము అన్నట్లుగా ప్రభువుని స్తుతిస్తూ ప్రభువుని ఘనపరుస్తుంది. ప్రభు నాకు ఎట్టి భాగ్యం ఇచ్చాడు, నా ద్వారా ఆయన ఈ లోకానికి రక్షకుడుగా రాబోతూ ఉన్నాడు. ఎంత భాగ్యం ఇది, స్త్రీలందరూ నన్ను ధన్యురాలంటారు కదా ఇది మొదలుకొని అని ప్రభువుని స్తుతిస్తుంది. మాత్రమే కాదు 48లో నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తూ ఉన్నది అన్నది. రక్షకుడుగా ఆయన్ని సంబోధిస్తుంది. నా రక్షకుడు అంది. ఆమెకు జన్మించబోతున్న ఆయన ఎవరు అంటే ఆమె రక్షకుడు అంటా ఉంది. నా రక్షకుడు అంటా ఉంది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తూ ఉన్నది అంటా ఉంది. కాబట్టి ఆయనని గురించి రక్షకుడు అంటుంది. అలాగే పరిశుద్ధుడు, ఆయన నామం పరిశుద్ధమైనది. 49లో ఆయన నామం పరిశుద్ధమైనది అని చెప్తోంది. ఆయన పరిశుద్ధుడు అని తెలియజేస్తూ ఉన్నది కదా. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవదూతలు ఆయన కొనియాడుతూ ఉన్నాడు పరలోకంలో, పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి మాంగులు వారు ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు, కీర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, ఆయన నా రక్షకుడు, ఆయన నా పరిశుద్ధుడు. మాత్రమే కాదు, ఆయన నన్ను కనికరించాడు అని 50లో చెప్తుంది. నేను ఆయన ద్వారా కనికరించబడ్డాను, తరతరముల వరకు ఆయన కనికరం నిలిచి ఉంటుంది. అలాగే ఆయన నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అన్నాడు. అబ్రహాము సంతానానికి ఆయన చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాడు అంటా ఉంది. ఏం ఆ వాగ్దానం అంటే ఆదికాండం 17వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి నీ 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 సంతానం ద్వారా భూలోకంలో ఉన్న అందరూ ఆశీర్వదించబడతాడని దేవుడు ముందుగానే తెలియజేశాడు. కాబట్టి 54లో అబ్రహాములకు అతని సంతానమునకు యుగాంతం వరకు తన కనికరము చూప మా జ్ఞాపకము చేసుకున్నందున మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేశాను అంటుంది. అబ్రహాముతో చేసిన నిబంధన ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. తన సేవకుడైన ఇశ్రాయేలుకు ఆయన సహాయం చేశాడు. ఎలాంటి సహాయం చేశాడంటే ఆయన వాగ్దానం చేసిన కుమారుడినిచ్చి ఆయన అనేక మంది ప్రవక్తల ద్వారా ఆ సంగతి వారికి తెలియజేశాడు. ఆ తెలియజేసిన ఆ వాగ్దానాన్ని తన పితరుడైన అబ్రహాము తన సేవకుడైన ఇశ్రాయేలుతో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన సహాయం చేశాడు, కుమారుడిని ఇచ్చాడు అన్నాడు. సంతానం కుమారుడు అనుగ్రహించబడతాడు, సంతానం అనుగ్రహించబడుతుందని ఏదైతే చెప్పాడో
ఆ మాటలే తెలియచేస్తూ వచ్చాడు. అదే గలతీ పత్రిక 3:16 కూడా చెప్పాడు, ఆ కుమారుడు క్రీస్తే అని. కాబట్టి ఆ వాగ్దానం చేయబడిన అబ్రహాముకి, తన సేవకుడైన ఇశ్రాయేలుకి చేయబడిన వాగ్దానం ప్రభు నెరవేరుస్తున్నాడు. ఈ కుమారుడిని ఇచ్చి సహాయం చేస్తున్నాడని ప్రభుని స్తుతిస్తూ ఉంది, ప్రభుని గణపరుస్తుంది. 5 సార్లు ఆయన 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 అనే మాట ప్రభుని హెచ్చిస్తున్నట్లుగా చూస్తుంది. ప్రభుని ఘనపరిచింది, ఆయన రక్షకుడిని జ్ఞాపకం చేసుకుంది, ఆయన పరిశుద్ధుడు అంటూ ఉంది, ఆయన కనికరాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. ఆయన అబ్రహాము వాళ్ళ పితరులకు చేసిన వాగ్దానాన్ని నెమరు వేసుకుంటూ ఉంది. సేవకుడైన తన పితరులైన ఇశ్రాయేలుకు చేసిన వాగ్దానాన్ని నెమరు వేసుకుంటూ ప్రభుని స్తుతిస్తూ ఉంది. తన్ను తాను దాసురాలు అనే మాట ఉపయోగించింది 40 ఏళ్ళు. ఆయన తన దాసురాలి అన్నాడు. ఆమె ఎవరు అంటే పుట్టబోవు శిశువుకు ఆమె దాసురాలు. అది మనం ఎవరమో ఎరిగి ఉండాలి పిల్లరా. ఒకవేళ దేవుడు బైబిల్ పాండిత్యం ఇవ్వచ్చు, నిన్ను ఒక సంఘానికి నాయకునిగా, లేక పెద్దగా, లేక ఉపదేశకునిగా, సేవకునిగా, ఒక మిషనరీగా ఉపయోగించుకోవచ్చేమో, కానీ మనం ఆయన దాసులు అంటాం. పౌలు కూడా ప్రతి పత్రికలో ప్రభు దాసుడును అనే మాట ఉపయోగిస్తాడు, దేవుని దాసుడును అనే మాట ఉపయోగిస్తాడు. కాబట్టి మనం ఏ స్థాయిలో ఉన్నామా, ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా మనం దేవుని దాసురాండ్రం అన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలని మరీ ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎలిజబెత్ ప్రభుని స్తుతించింది, అలాగే మరే కూడా ప్రభుని స్తుతించింది. ఇకపోతే అటు తర్వాత వారిరువురు ఇంచుమించు 3 నెలలు ఆ ఇంటిలో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. తరువాత ఆమె తిరిగి తన ఇంటికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. తరువాత యోహాను పుట్టడం, ఏ పేరు పెట్టాలనడం, గబ్రియేలు ద్వారా చెప్పబడినట్లుగా యోహాను అనే పేరు పెట్టడం, తరువాత జకరియా అపనమ్మకం బట్టి మగవాడవటం, తను మాట్లాడటం మొదలుపెట్టి తను కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వచనం 67లో మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించాను అనే మాట చూస్తూ ఉన్నాం. అతడు కూడా కొన్ని ప్రవచించాడు ఆ శిశువుని గురించి. ఏ శిశువు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఆయన ప్రవచించాడు. ఆయన కొన్ని సంగతులు ప్రవచించాడు. మొదటిగా తనకు పుట్టబోయే కుమారుడు ఆ ప్రభువుకి మార్గం సరళం చేసేవాడుగా ఉంటాడు అని తెలియజేస్తూ వచ్చాడు. ఆయన ద్వారా రక్షణ కలుగుతుంది, ఆయన రక్షకుడు అని తెలియజేస్తూ వచ్చాడు. ఆయన దావీదు వంశంలో నుండి వస్తానన్నాడు కదా, ఆ దావీదు వంశంలో జ్ఞాపకం చేసుకున్నాడు అన్నాడు. అబ్రహాంతో నిబంధన చేశాడు కదా, నిబంధనను మర్చిపోకుండా ఆదికాండం 12:3లో, ఆదికాండం 22:16-18లో చేయబడిన నిబంధన, అబ్రహాంతో చేసిన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, మర్చిపోలేదు అంటూ ఆ దావీదు వంశంలో నుంచి వస్తానన్న మాట మర్చిపోకుండా, అబ్రహాముతో చేసిన నిబంధన ఆయన మర్చిపోకుండా ఆయన ఈ లోకానికి తన కుమారుడిని పంపిస్తున్నాడు తండ్రి, ఆయన ఈ లోకంలో జన్మిస్తూ ఉన్నాడని ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 31:31లో నేను వారితో క్రొత్త నిబంధన చేస్తాను రాబో దినములలో అన్నాడు కదా. ఆ నిబంధన నెరవేర్పును ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ ప్రభు యొక్క పుట్టుక ద్వారా అది జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అదే ఇర్మియా 31:31లో చెప్పిన నిబంధన గురించే మరలా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10-15 వచనాల్లో చూస్తాం. 10వ అధ్యాయం 10వ వచనం నుండి 15 మధ్యలో మనం ఆ మాట చూస్తాం. మికా 7:20లో కూడా చెప్పాడు. కాబట్టి ఆ నిబంధన నెరవేర్పు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ద్వారా నెరవేరుతుందని వాటన్నిటిని ప్రవచనాలు ఎత్తి జ్ఞాపకం చేస్తున్నాడు. 75లో అన్నాడు, తన సేవకుడైన దావీదు వంశం నందు మన కొరకు రక్షణ శృంగముగా అన్నాడు. రక్షణ శృంగముగా ఆయన జన్మించబోతున్నాడు అన్నాడు. మాత్రమే కాదు, కింది వచనంలో చెప్పాడు, ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించిన అన్నాడు. ఏదైతే ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడో దాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు అన్నాడు. మాత్రమే కాదు, తన పరిశుద్ధ నిబంధన అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నట్టుకు అన్నాడు. ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని చెప్తూ ప్రభువుని గురించి స్తుతిస్తూ ఉన్నాడు.
తరువాత ఆ శిశువుని గురించి తన చేతులు ఎత్తుకున్న తన కుమారుడైన యోహానుని గురించి చెప్తూ వచ్చాడు. యోహాను ఏమంటూ ఉన్నాడంటే శిశువు అన్నాడు 76వ వచనంలో, మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు అన్నాడు. నా కుమారుడా అని అనలేదు యోహానుని పట్టుకొని, బాప్తిస్మ యోహానుని జకర్యా నా కుమారుడా అనలేదు. ఓ శిశువా అన్నాడు, సర్వోన్నతుని ప్రవక్త అనబడదు అన్నాడు. ఎందుకంటే చాలా గొప్ప వ్యక్తి కాబోతూ ఉన్నాడు ఇతను. సర్వోన్నతుని ప్రవక్త, దేవుని ప్రవక్త, చాలా పెద్ద ఉద్యోగం, విషయం అది. కాబట్టి శిశువుగా ట్రీట్ చేయట్లేదు. సర్వోన్నతుని ప్రవక్త జన్మనిచ్చే భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించాడని ఆ శిశువును బట్టి, ఆ శిశువు భవిష్యత్తును గురించి అతను ప్రవచిస్తూ ఉన్నాడు. నువ్వు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు అని చెప్పాడు. చాలా పెద్ద వ్యక్తివి నువ్వు అంటూ ఉన్నాడు. మాత్రమే కాదు, చీకటిలో ఉన్న లోకానికి వెలిగించబోతున్న ప్రభు యొక్క రాకను నువ్వు ప్రవచించేవాడిగా ఉంటావు అని చెప్పాడు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం నేను ఒకసారి చదువుతాను, ప్రక్కనే మనకు దొరుకుతుంది కాబట్టి ముగింపుకి ఈ మాట చదివి నేను ప్రార్థన చేస్తా. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం, అయితే నా నామం ముందు భయభక్తులు గలవారు వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ద సన్ రైజ్, నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ నీతి సూర్యుని గురించి ప్రకటించే బాధ్యత ఆయన, లేక ఆయనకు మార్గం సరళం చేసే బాధ్యత నీది అని ఆ శిశు యొక్క భవిష్యత్తును గురించి ప్రవర్తిస్తూ ఉన్నాడు జకర్యా. కాబట్టి జకర్యా యోహానును ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క మార్గం సరళం చేసే వ్యక్తిగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువు రక్షకుడిగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దావీదు వంశాల్లో వస్తానని చెప్పినట్లుగానే నాయన నువ్వు మర్చిపోకుండా అలాగూ జరిగిస్తున్నావని ప్రభుని స్తుతిస్తూ ఆ ప్రవచనంలో ప్రభుని స్తుతిస్తున్నవాడికి కనపడతా ఉన్నాడు. అలాగే అబ్రహాంతో చేసిన నిబంధనను మర్చిపోలేదన్నాడు. అలాగే బాప్తిస్మ యోహాను యొక్క భవిష్యత్తును కూడా ఆయన ప్రవచిస్తూ శిశువు అని సంబోధిస్తూ నువ్వు సర్వోన్నతుని ప్రవక్తవు కాబోతూ ఉన్నావని ప్రవచిస్తూ ఉన్నాడు. అలాగే ఆ నీతి సూర్యుడిగా రాబోతున్న ప్రభు యొక్క మార్గాలను సరళం చేసేవాడు అన్నాడు. మలాకీలో 3:2 కూడా చెప్పాడు ఇతని గురించి. మలాకీ 3:2 కూడా ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను అని చెప్పాడు కదా. మలాకీ ద్వారా చెప్పబడిన మాటలు కూడా జ్ఞాపకం చేస్తూ యోహాను యొక్క పరిచర్యను జ్ఞాపకం చేస్తూ అతను ప్రవచించినట్లుగా ప్రభువుని మాత్రమే కాదు ప్రభువుని స్తుతించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీంతో ఈ మొదటి అధ్యాయం బాగా ముగించబడుతుంది. ఆ శిశువు యొక్క పుట్టుక 80వ వచనంలో ఏం చెప్పాడంటే, శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు వరకు అరణ్యంలో ఉండెను అనే మాటతో ముగించబడింది. కాబట్టి ఏదైతే గాబ్రియేలు ద్వారా సందేశం అందించబడిందో మరియకు, ఆ సందేశం వినగానే ఆమె నజరేతు నుండి యూదాకు వచ్చి ఎలిజబెత్ను కలుసుకోగానే ఎలిజబెత్ ఆనందంతో ప్రభువుని స్తుతించింది. మరియు కూడా ప్రభువుని స్తుతించింది. తదుపరి యోహాను జననాన్ని చూస్తాం. జననం తర్వాత నోరు తెరవబడిన వాడే జకర్యా కూడా ప్రభువుని స్తుతించి యోహాను భవిష్యత్తుని గురించి ప్రవచించి ఈ అధ్యాయం ముగించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తదుపరి పాఠంలో ఈ మొదటి అధ్యాయంలో నుండే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక, అలాగే బాప్తిస్మ యోహాను యొక్క పుట్టుకలో ఉన్న కొన్ని సిమిలారిటీస్ అలాగే డిఫరెన్సెస్ ఒక చిన్న పాఠంగా ఆలోచన చేసి మొదటి అధ్యాయాన్ని ముగించుకుందాం. ప్రార్థనాపూర్వకంగా వినండి. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రాబోయే పాఠాలకు వినడానికి సిద్ధంగా ఉండాలని ప్రభు పక్షాన ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. చిన్న మాట ప్రార్థనతో ముగించుకుందాం. ప్రభువా మీకు స్తోత్రములు. ఈ పాఠాలు మా జీవితాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మలుచుమని మరి ఇలాగూ యూట్యూబ్లో అందించటం వాడుకు లేనివాడను నిష్ప్రయోజకుడును బలపరిచి సరిగా నీ మాటలు అనేకులకు వినిపించడానికి బలమైన సాధనంగా ఉపయోగించుకోనమని నీ కృపాస్థలకు అప్పగించుకుంటూ వింటున్న ప్రజలందరికీ దీవెన, మేలు, రక్షణ అనుగ్రహించమని రక్షకుడైన క్రీస్తు యేసు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.